హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఆ పరమశివుడు దీవెనలు అందరి మీద ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది ఇవాళ వీడియో అయితే. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసి బయట దీపాలు పెట్టానండి. ప్రతి మండే అయితే ఇలా పెడుతున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, బాగుంది. అందుకోసమనే ఇలా దీపాలైతే పెట్టుకుంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి పెట్టాను. ఆ తర్వాత అయితే లోపలైతే పూజ ఈ విధంగా చేసేసానండి. ఆ తర్వాత ముందు దేవుడి దగ్గర మొత్తం అంతా అలంకరించి పూజ అయితే ఫినిష్ చేసి, ఆ తర్వాత శివదేవుని పూజకైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈ విధంగా అయితే స్వామిని అలంకరించానండి. గణపతిని చేసి సింపులేనండి పూజ అయితే మాత్రం. పసుపు గణపతిని చేసుకుంటాం. చేసుకొని స్వామికేమో ఒక మాల వేస్తాము. తర్వాత మారేడు దళాలతో అర్చిస్తూ కథ చదువుకోవడమేనండి. అష్టోత్తరాలు అవి చదువుతూ చాలా ఈజీయేనండి. పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అది ఎర్లీ అవర్స్‌లో చేసుకుంటే ఇంకా పాజిటివ్‌గా ఉంటుందండి. ఇదైతే ఫస్ట్ వీక్ అండి. లాస్ట్ వీక్ చేశాను గానీ అది లాస్ట్ ఇయర్‌దనమాట. పెండింగ్ ఉండిపోతే అది కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ వీక్ చేశాను. మరొక 2 వీక్స్ ఉందనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఒక 3 వీక్స్ అయితే చేస్తానండి. ఎంత ఫాస్ట్‌గా చేశానో తెలుసా అండి ఇవాళైతే మాత్రం. అంటే ముందు ఇక్కడ పూజ అనేది ఫినిష్ చేసేసుకొని, ఆ తర్వాత అయితే లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా! సో, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చక్కగా స్వామికైతే హారతి ఇచ్చేసానండి. ఎంత అనిపించింది తెలుసా అండి. ఆ వెలుగు మార్నింగే ఇలా ఫ్రెష్‌గా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది కదండీ! ఆ డే అంతా ఒక పాజిటివ్ వైబ్‌లా ఉంటదనమాట. చక్కగా స్వామికి పూజించుకొని హారతి అది తీసేసుకొని చూసారా అప్పటికే తెల్లవారిపోయింది. తర్వాత ఏంటంటే తులసమ్మనైతే ఈ విధంగా అలంకరించుకొని కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతదండి యుద్ధం. యుద్ధానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్టు మనం యుద్ధానికి ఎలాగ వెపన్స్ రెడీ చేసుకుంటామో, ఇవి కుకింగ్ కూడా అలాగే వెజిటబుల్స్ చాప్ చేసుకోవడం, ఇంకా కందిపప్పు అంటే పప్పు టమాటా చేద్దాం కదా అని, ఈ పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి కదండీ! ఇక్కడే నాకు టైం వేస్ట్ అయిపోతదండి. ఈ పప్పు అయితే మాత్రం సోక్ చేయకపోతే మాత్రం అస్సలు ఉడకదండి. అది కొంచెంసేపు నానబెట్టి ఆ తర్వాత కుక్ చేస్తాననమాట. ఈలోపు మిగతా పనంతా చేసుకుంటున్నాను. పాలు పెట్టేసాను స్టవ్ మీద. తర్వాత ఏంటంటే అంబలి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నాకు నిన్న మెయిడ్ రాలేదు. సో, ఎక్కడ గిన్నెలు కనిపించలేదు. అందుకే ఈ పెద్ద గిన్నె పెట్టేసాననమాట. అంటే తనొచ్చిందనుకోండి ఏ పూటవి ఆ పూట క్లీన్ చేసేస్తది కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, అందుకని ఈ పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇందులో చేసేస్తున్నాననమాట. దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువైనా బయటికి అది స్పిల్ అవ్వదనమాట. బయటికి రాదు, పొంగదు. అందుకోసం ఈ గిన్నె ప్రాఫిట్టే మనకి. సో, ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా వాటర్ తెరిలిన తర్వాత ఆ పిండి మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకొని ఉంచుకుంటాం కదండీ! అది వేసుకొని కలుపుకోవడమే. కానీ ఇవాళ తేడా కొట్టిందండి. కలపలేదు నేను వెంటనే. కొంచెం ఉండలు ఇవాళ అంతా అలాగే అయిందండి. అన్ని పనులు కాఫీ పెట్టానా, కాఫీ గిన్నె మాడిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఈ గిన్నె కనిపించలేదు. ఆ తర్వాత ఏంటంటే వంకాయ చక్రాలు అవి చేశాను, అవి మాడిపోయాయి. అంటే ఒక్కొక్కసారి పనులు అలాగ అయిపోతాయి ఏంటోనండి. మనం మంచిగా చేద్దాము అనుకున్న టైంలోనే ఇలా జరుగుతదనమాట. అంటూ ఒక పక్క పూజ చేసుకోవడం, ఇంకో పక్క వంట చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదండీ! అప్పటికి నైట్ అంతా నిద్ర లేదు. హస్బెండ్‌కి కొంచెం బాలేదనమాట. దానివల్ల నిద్రపోలే నైట్ అంతాను. నైట్ నిద్ర లేదనుకోండి ఎలా ఉంటదంటే అలా ఉంటది తెలుసా అండి. అంటే మనకి ఒక పూట తినకపోయినా ఉండగలం గానీ నిద్ర లేకపోతే మాత్రం పేషెంట్‌లా అయిపోతామండి. అలాగే అనిపించిందనమాట. సో, చాలా డ్రౌజీగా అనిపించింది మార్నింగ్ లేవడమే. డ్రౌజీగా అనిపించింది. మరేం చేస్తాం, పూజ చెయ్యాలి కంపల్సరీగా. అప్పటికి నేను ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాతే థర్డ్ వీక్ అది అవుతదండి. ఎందుకంటే అయిపోతున్నాయి కదండీ వీక్స్. ఇంకొక వీకే ఉంది. సో, మరేం జేస్తాము, పోన్లే తండ్రి నీకే తెలుసు అనేసి తండ్రి మీద భారం వేసేసాను. గుడికి కూడా వెళ్ళడం అవ్వలేదండి ఇవాళైతే మాత్రం. లాస్ట్ వీక్ ఎలాగో వెళ్ళాను గానీ, ఈ వీక్ అయితే అవ్వలేదు. అంటే గుడికి వెళ్ళామనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తది కదండీ! చూసారా ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నానంటే,
ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగే అనమాట. ముందేంటంటే టీ పెడదాం కదా అని వాటరేసి షుగరేసాను. తర్వాత ఈలోపు హస్బెండేమో కాఫీ పెట్టమన్నారు. ఆహా! కొంచెమే ఏసాను కదా అని ఇప్పుడు వెంటనే కాఫీ పౌడరయితే కట్ చేసి వేసాను చూసారా? ఆ జుట్టంతా మాడిపోయిందండి. కానీ టేస్ట్ అయితే ఏమి పర్వాలే బానే ఉంది. మాడు వాసన ఏం రాలేదు. ఒక్కొక్కసారి ఇలా అయిపోతదండి. ఎంత ఫాస్ట్‌గా చేసినా ఈ మాడిపోవడాలు, ఒలిగిపోవడాలు, తుల్లిపోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. డైలీ రొటీన్‌లోని ఇదొక పార్ట్ అనమాట లైఫ్‌లోని. ఆ తర్వాతేంటంటే ఇప్పుడు వంకాయ, బంగాళదుంప తర్వాత అరటికాయ చక్రాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకోం కదా! సో, అందువల్ల ఇవైతే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవసరం ఉండదు వీటికి. సో, అందువల్ల ఇవి చేస్తున్నాను. నానమ్మ వంటకాలనమాట ఇవి. చూసారా పెద్ద వంకాయలు తెచ్చారు హస్బెండ్ నిన్న. ఈ వంకాయలేంటంటే పెద్ద వంకాయలు తెచ్చారు అంటే ఖచ్చితంగా చక్రాలు గానీ, పచ్చడి గానీ చేసేస్తానండి. బావుంటాయి. కానీ కొంచెం ఇది ముదరగా ఉందనమాట. లోపల గింజ కట్టేసింది. మనకి గింజ లేదనుకోండి చాలా మెత్తగా భలే ఉంటాయండి ఇలా అటు ఇటు వేయించుకుంటే. ఇంకో పక్కయితే పప్పు ఉడికిపోయిందండి. పప్పులో ఏం లేదు టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి ఉడికించేసానండి. ఇప్పుడు అది మెదిపేసుకొని తాలింపు వేసేసుకోవడమే. అంటే కొంచెం పులుసులా చేస్తున్నాం పప్పు పులుసులా కొంచెం సాంబార్ పౌడరేసి. అందుకే పలచగా చేస్తున్నాననమాట. హస్బెండ్ ఏమన్నారంటే, నాకు కొంచెం ఇవాళ ఫ్రీగా డైజెషన్ అయ్యే ఫుడ్డే చెయ్యు అనేసి. సో, అందువల్ల పప్పయితే డైజెషన్ అంటే కొంచెం లేట్ అవుద్ది కానీ ఇలా పలచగా చేస్తే ఫాస్ట్‌గా డైజెస్ట్ అవుతది కదండీ! అందుకే పప్పు పులుసులా చేసేసాననమాట. మరి ఇందులో మనకి రాడిష్, తర్వాత ములంకాడ ఇవేవి వేయలేదనమాట. జస్ట్ ప్లెయిన్ పప్పు పులుసు చేసేసాను. చాలా బావుంటదండి ఇలాగా. ఉడికించి మెదిపేసి చిన్న చింతపండు రసం వేసి మళ్ళీ ఉడికించి తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. ఇంకో పక్క తాలింపు వేసేస్తున్నాను. వెల్లుల్లి అది వెయ్యం కదండీ! జస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు తర్వాత కరివేపాకు వేగిపోయిన తర్వాత మనం ఈ పప్పు వేసేసుకోవడమేనండి. అంత సింపుల్. కొంచెం సాంబార్ పౌడర్, కొత్తిమీర వేసుకుంటే యమ్మీ పప్పు పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఎంత ఫాస్ట్‌గా చేసాను తెలుసండి. ఒక పక్కేమో పూజ చేసుకోవాలి. అంటే నార్మల్ రెగ్యులర్ పూజ అయితే ఫాస్ట్‌గా అయిపోతది. కానీ ఇవాళ మనం శివదేవుని పూజ చేసుకున్నాను కదా! సో, ఆ పూజ చేసుకొని ఫాస్ట్‌గా మళ్ళీ రైస్ పెట్టి ఒక పక్క, ఇంకో పక్క పప్పు పెట్టి, ఇంకో పక్క వంకాయ చక్రాలవి చేస్తూ, ఇంకో పక్కేమో హస్బెండ్ లేచారంటే టీ, కాఫీ కంపల్సరీగా ఇచ్చేయాలి. అది పక్క అది చేస్తూ ఇంకో పక్కేమో కుకింగ్ చేసేస్తున్నాను. ఒక 4, 5 చేతులుంటే బావుండనిపిస్తదండి ఇలాంటప్పుడే. ఎందుకంటే ఆ 2 చేతులతోటే ఇన్ని పనులు చేస్తున్నా ఇంకా 4, 5 ఉంటే ఇంకా బావుంటది కదా! పప్పయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. ఆ తాలింపులో వేసేస్తే పప్పయితే కంప్లీట్ అయిపోతది. అంటే ఎంత ఫాస్ట్‌గా చేస్తాం కదండీ! ఎంత ఫాస్ట్‌నెస్ ఆ టైంలోని మనలో లేని ఎనర్జీ కూడా వచ్చేస్తూ ఉంటదనమాట ఆ టైంలోని. ఎంత ఫాస్ట్‌గా చేసి ఆన్ టైమ్ ఆళ్ళకన్నీ అందించేయాలనమాట. మరేం చేస్తాం ఒక్కళ్ళ మీద చెయ్యాలి. ఇంకొకళ్ళు ఎవరైనా సహాయం ఉంటే పర్వాలేదు. బట్ ఏం చేస్తాం మనం సింగిల్‌గా చేసేసుకోవడమే. నేను అలా టైం మేనేజ్ చేసుకుంటూ చేసేస్తానండి. ఆల్మోస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్క అయితే వంకాయ, బంగాళదుంప, అరటికాయ చక్రాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రకాలు చక్రాలు వంకాయ ఒకటే తీసుకున్నాను. తర్వాత ఏంటంటే బంగాళదుంప కూడా ఎక్కువ లేవు అయిపోవచ్చాయి. ఇంకొకటి హాఫ్ అరటికాయ తీసుకొని అయితే చక్రాలు చేసేసానండి. అంటే పప్పుకి ఏదైనా ఫ్రై కర్రీలా ఉంటే బావుంటది కదా అన్న లెక్కలో ఫ్రై చేసేస్తున్నాను వంకాయ చక్రాలు. ఫ్రై కాదు చక్రాలనమాట. దాంతో పాటయితే మినపట్టు వేశానండి. అంటే అంబలి తినను అంటే మినపట్టు తింటారు కదా! దానికి చట్నీగా తినొచ్చు. తర్వాత లంచ్‌లో కూడా కొబ్బరి పచ్చడి బావుంటది కదా అని కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఈ కార్తీక మాసం కాదు గానీ ఇంట్లో కొబ్బరి ముక్కలు చాలా ఎక్కువున్నాయండి. చక్కగా డైలీ కొబ్బరి చేసుకోవచ్చు. ఎంత మంచిది తెలుసా అండి డైలీ కొబ్బరి తింటే. మనకి హెయిర్ ఫాల్‌కి, తర్వాత బాడీలో స్కిన్ గ్లోయింగ్‌కి అన్నిటికి చాలా బావుంటదండి కొబ్బరి అనేది చాలా మంచిది. సో, కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటే బావుంటదండి. ముందు తాలింపంతా వేగిపోయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయకూడదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వేసేస్తాం. తర్వాత కొంచెం చింతపండు వేసి వేయించుకొని, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవడం చాలా సింపుల్ చాలా బావుంటదండి. మేము ఇక్కడ విజయనగరంలో మా హ్యాపీ దగ్గరికి వెళ్ళామండి ఈవినింగ్. అంటే మార్కెట్ పనుంది. అంటే కావాల్సిన మారేడుపత్రి పువ్వులన్నీ కొనుక్కోవాలి కదా! శివదేవుని పూజకి.
సో దానికోసం వెళ్ళేటప్పుడు హ్యాపీ దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆ తర్వాత అక్కడే మనకి వైజాగ్ హోల్సేల్ బెడ్‌షీట్స్ అని షాప్ ఒకటి పెట్టాడు రీసెంట్‌గా. అది కూడా వెళ్ళి చూసుకొని వచ్చాం అనమాట. మొత్తం అంతా నేను క్యాప్చర్ చేయలేదు కానీ అంటే నాకు పర్వాలేదు అనిపిచ్చింది. ఏం తీసుకోలేదు. హ్మ్. పర్వాలేదు అన్నట్టుగా చూసొచ్చేసామనమాట. తర్వాత మా పొట్టిదాని దగ్గరికెళ్ళి కొంసేపు చూసుకొని దాంతో కొంసేపు ఆడుకొని వచ్చేసామండి. తర్వాతయితే కుకింగ్‌లోకొచ్చేసరికి కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడితో నా వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు నా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఇది ఆళ్ళ బేబీతో ఎలా డాన్స్‌లేస్తుందో? పొట్టిది బాలేదండి. ఎంత వీక్ అయిపోయిందో చూసారా? బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.